ఏంటా వాళ్ళు ఓవరాక్షన్? గురుగారు మీకు మన స్కెచ్ అర్థం కావట్లేదు. ఏంటి కిరీటం లేని కింగ్ అందరినీ శాసించేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఒక పాత్ర కోసం అసిస్టెంట్ అడుకోవాల్సి వస్తుంది. ఇలా ఒకండి గురుగారు, మిమ్మల్ని ఎంటర్ చేయాలంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కదా. ఏంటా బొక్కల సిచ్యువేషన్ డిమాండ్ చేసేదేంటి? అసలు ఈ పెళ్లిలో స్విచ్ బోర్డు లాంటి నేను లేకపోతే ఇది జరగడానికి వీల్లేదు. నన్ను కూడా మీ డ్రామాలోకి లాక్కుంటారా? అందరికీ రకరకాల పాత్రలు ఇచ్చాడు, నాకు పాత్ర కాదు కదా, కనీసం చెంచా కూడా ఇవ్వలేదు. మీ అబ్బాయి ఏంట్రా, ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు, కాలేజ్ వరకు తోడొస్తారు, క్యాంటీన్ లో వెయిట్ చేస్తారు. అదే అమ్మాయి పడ్డాక పట్టించుకోవడమే మానేస్తారు. శృతి, ప్రైవేట్ ప్రాపర్టీగా ఉన్నప్పుడు ఎగబడతాం. అదే ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్టర్ అయ్యాక ఎగబడ అవసరం లేదు. తప్పుకో. కామెడీ చేస్తారు గురుగారు. నువ్వు కామెడీ సైడ్ అయిపోయి నేను కామెడీ చేస్తానంటావేంట్రా? నేను మీ సైడే ఉన్నాను కదా గురుగారు, సైడ్ అయిపోయినట్టారేంటి? మీ జోక్ మాత్రం భలే ఉంది. అయ్యో, నేను జోక్ వేసానా? అది నీకు బాగుందా? బాగుంది. వచ్చేస్తుందా? ఏంట్రా నన్ను ఇలాంటి టెన్షన్ లో పెట్టావేంట్రా? గురుగారు, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవడం ఏంటి? ఇలాగే కంటిన్యూ అయితారవరే, కళ్లే కాదురా బ్రెయిన్ కూడా బయటెట్టుంది. ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా. అంతే ఉంది గురుగారు. వాయిస్ వినపడదండి. ఉసే ప్లీజ్ వదలవే, నాకు మూడ్ లేదు. నా దగ్గర బోల్డ్ అంత ఉంది. నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నావు. తప్పు. ఈ పొట్టోడు ఎక్కడున్నాడు? అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు? అరే రారా, ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు, నీకు నవ్వు రావట్లేదు. అవును, ఈసారి మీరేం జోక్ చెప్పలేదు, కథలోకి లాగలేదని బాధపడ్డారు. రే, నువ్వెక్కడికి వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావేంట్రా? నా గురించా? నీ సంగతి నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడ ఉండరా, ఈసారి చెప్తా నీ పని. గురుగారు, ఈ రోజు మీకు ఏదో అయింది. నాకు అదే అనిపిస్తుందిరా, నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు. వీడేంటి గోడ కొట్టిన పెడకలా అతుకుపోయాడు? ఇంకా ఆలస్యం చేయను, లాగుతాను, మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు. మరి ఇందాక నన్ను లాగింది ఎవర్రా? ఇంపాసిబుల్, లాగితే నేనే లాగాలి. కథలో కాదురా బాబు, గదిలోకి లాగింది ఎవరని? కొంపతీసి ముద్దులేం పెట్టదు కదా? ముద్దులా? లోపల తీసుకెళ్లి గోడకేసి గుద్ది వదిలిపెట్టారా? అయితే ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరు లాగలేదు, అంతా మీ భ్రమ. ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా. నీకు దండం పెడతానరా, ఏదో చేసి నన్ను లాగరా. నిన్నే బే మబ్బులు వెనకాల దాక్కుని సిగ్గుపడుతూ సాంప్రదాయంగా ఉందని చందమామకే సైట్ కొడుతున్నావా నువ్వు? నా మిల్క్ బాటిల్ ఓ సిప్పేస్తావా? ఓ ముగ్గేసిన పిల్ల పెగేసిందేటానా? నువ్వు చూసావే, అదంతా ఓ సెటప్. ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నాలాంటి కంచు కఠోరాన్ని గెంటేసాయి, దాన్ని మనసులోంచి గెంటేసాయి, నీ ప్రేమ టంటు పీకేసాయి. హ్యాపీగా ఉమాదేవిని పెళ్లి చేసుకుని దానికే నీ పేటెంట్ హక్కులు ఇచ్చేసాయి. అమ్మయ్య పడిపోయింది. స్టార్ట్ చేద్దాం. శ్రీను, ఈ ఆర్చ్ అంతా ఇంపార్టెంట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా? ఎక్స్క్యూజ్ మీ. అమ్మా, చెల్లమ్మా, ఏమైంది? చెల్లికి మందు తాగిందా? పురుగులు చూస్తేనే దూరంగా పారిపోయిన చెల్లెలు పాలు తాగినంత ఈజీగా పురుగుల మంది తాగేసిందా? ఆపండి, అది పురుగులు కొట్టే మందు కాదు, మనుషులు కొట్టే మందు. లిక్కర్. లిక్కర్ అంటే ఎలక్షన్ టైంలో ఫ్రీగా పంచుతారు. అవునండి. మా సిస్టర్ మంచినీళ్ళు తాగాలన్నా అది మినరల్లా జనరల్లా అని ఆలోచించేది. అలాంటి నా చెల్లెలు మందు తాగిందా? దీని కారణం ఎవరు? ఎవర్రా? నువ్వు పిల్లని పెళ్లి చేసుకోబోతూ ఈ పిల్లని మర్చిపోలేకపోతుంటే ఈ పిల్ల ప్రేమనగర్ లో ఏ అన్నారా మందుకు బారిస అయిపోయింది. హర్ష గారు పట్టుకుంటారా, మీరు మా చెల్లెని మర్చిపోతానంటేనే తను మందు మానేస్తుంది. మీరు హ్యాపీగా ఉండటమే తనకు కావాల్సింది. ప్లీజ్ నా చెల్లెని మర్చిపోతారని నాకు మాట ఇవ్వండి, మాట ఇవ్వండి. ఈ ట్విస్ట్ ఏంటి? దీని చేతులు అయిపోయాను. నా ప్రాణం పోయినా నేను మహాలక్ష్మిని వదులుకోను, తనే నా భార్య. అంటే నా చెల్లెని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? కాదు, ఉమాదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను. ఇప్పుడే డిసైడ్ అయ్యాను. ఐ లవ్ మహాలక్ష్మి. అంటే ఆనందం వచ్చినప్పుడు నాకు లేడీ వయసు వచ్చేసా? హర్ష, అదే బావా, అలా చేస్తే మీ పేరెంట్స్, ఉమాదేవి పేరెంట్స్, ఈ సొసైటీ ఏమనుకుంటుంది? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నాకు ఆనందం దక్కుతుంది. పెళ్లి సూర్యప్రతాప్ గారికి చెప్పేస్తాను. 4 రోజులు పెళ్లి పెట్టుకుని ఇప్పుడే చెప్తే ఊరుకుంటారా? చేతిలో పెడతారు. సరే, డేంజర్ మనుషులు.
బావా ఏంటి బా ఏమైంది? మీ వాళ్ళు చెప్పింది కరెక్టే బావా. నువ్వే ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయాలి. నేను ఎదుటి ప్లాన్ చేస్తాను. లేట్ అయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే బావా, థ్యాంక్ యూ. బావా ఆ? మహాలక్ష్మికి కొంచెం డ్రింక్ ఎక్కువైంది, మజ్జిగ తాగించండి. తాగిస్తాను బాబా, మీరు వెళ్ళి పడుకోండి. ఓకే. ఇప్పటికి ఆలస్యమైంది. పదండి. గుడ్ నైట్. గుడ్ నైట్ వద్దు బాబా, ఆల్అౌట్ పెట్టి పడుకోండి, దోమలు రావు. అయిపోయింది. కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా. ఎవడరా కూరకు తెచ్చిన కాలీఫ్లవర్ గుమ్మాన్ని కట్టింది? కోనా కట్టాడేమోరా. అనయ్య ఆ? నాతో రా. ఏంటే కంగారు? అసలు ఏం జరిగింది అన్నయ్య? అబ్బా అసలు ఏమైంది? నాకేం జరిగింది కాదు, అక్కడేం జరుగుతుందో అది చెప్పు. ఉమాదేవిని పెళ్లి కూతురు చేస్తున్నారు. ఈ రోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు, రేపు పెళ్లి, ఎల్లుండి శోభనం. ఎల్లుండి కాదు, పెళ్లి రోజే శోభనం. అది కాదన్నయ్య, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం కదా. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఏంట్రా మీరు ప్రయత్నం చేసేది? మరి నువ్వు మాత్రం చేసింది ఏముంది? నీ ప్రేమలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ పాటికి మీ పెళ్లి అయిపోయి ఉండేది. ఏంట్రా నా ప్రేమలో సిన్సియారిటీ లేదంటావా? నా ప్రేమలో సిన్సియారిటీ అన్నయ్య ఏదో ఫ్లోలో అన్నాను. వీడేంట్రా సూసైడ్ చేసుకుంటాడు అనుకుంటే సూట్ కేసు తోటి వస్తున్నాడు. అన్నయ్య ఈ స్క్రాప్ ఏంటి? ఇవి స్క్రాప్ కాదురో, నా ప్రేమ గుర్తులు. ఇవేంటో తెలుసా? చిన్నప్పుడు తిరునాళ్ళలో పోయిన ఉమాదేవి కాళ్ళు పట్టి. ఓ అప్పుడే సైడ్ వేసావు వాటిని. ఇది చిన్నప్పుడు మేము తీయించుకున్న ఫోటో, తను ఆడుకున్న బొమ్మ. ఇదిరా నా ప్రేమ. ఏంటన్నయ్య ఇది? ఉమాదేవి తల దూకుంటున్నప్పుడు నేను కలెక్ట్ చేసిన వెంట్రుకలు. చెప్పండి రా, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏముంది, ఉమాదేవికి ఎయిర్ ఫాలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫాలింగ్ కాదురా, ఫీలింగ్. ఫీలింగ్. ఉమాదేవి ఇక్కడుందిరా. మరి అంతగా ప్రేమించిన వాడివి ఆ రోజు ఉమాదేవి నాన్న పెళ్లి చేస్తాను రా అంటే ఎందుకెళ్ళలేదన్నయ్య? తండ్రి కొడుకులను విడతీశారన్న చెడ్డ పేరు మావయ్యకి రాకూడదని. ఓహో, మావయ్య ఇక్కడే ఉన్నా. మీ మాయ కూడా అక్కడే ఉన్నాడా? ఆయనే కాదు, నన్ను ఉమాదేవిని కలపడానికి వచ్చిన మీరు కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి అందరు అక్కడే ఉంటారా? అది హార్టా, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటా? నువ్వేం బాధపడకన్నయ్య. ఉమాదేవి లేకుండా నేను బ్రతకలేను. తన పెళ్లి చేసుకుని అలా అత్తారింటికి వెళ్తుంది. అదే రోజు నా శవం శ్మశానానికి వెళ్తుంది. చూడవే, ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే. అలాంటి వాడిని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అవునండి, అంతగా ప్రేమించిన వాడిని కూడా అర్థం చేసుకోకపోతే అసలు ప్రేమ అన్న మాటకు అర్థమే లేదు. నాకు తెలుసండి లోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని. నా అనుభవంతో చెప్తున్నాను, మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి. ప్లీజ్ ఉమా, నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ఉమా. బావా, బావా అన్నావంటే నన్ను క్షమించినట్టేగా. నేను పెళ్లి చేసుకోవడానికి నాకోకే బావా, కానీ మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా. ఆ విషయం నాకు వదిలేయండి. ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే పిల్లలేమని అనుకుంటారేమోనండి. ఏంటి అనుకునేది? వాళ్ళు ఏమైనా మనకు చెప్పొచ్చారా? ఆయన ఎవరో పెద్ద మనిషిలా ఉన్నాడు, ఆయన అడిగితే తెలుస్తుందేమో. నమస్కారం అండి, ఇక్కడ సూర్యప్రతాప్ గారు అంటే ఎవరండి? సూర్యప్రతాప్ గారు ఎవరంటే నేను చెప్పిన అందరికీ గుర్తుందిగా, అమ్మ గొంతులా ఉంది. ఏంటండి ఎంతకీ మీకు ఆయన తెలుసా లేదా? ఆ, అమ్మే చూసావమ్మా, వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డురాని ఈగో ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డొచ్చింది. రై, నా పుట్టినరోజుకి నేను బట్టలు కొనుక్కోను, అలాంటిది నీ పుట్టినరోజుకు నేను బట్టలు పంచడం ఏంటి? నేను పడుకున్న టైం చూసి దొంగచాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు. ఏంటి, మా కులదైవం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా? నువ్వెంత, నీ బతుకెంతరా? రై, నాది దర్జా బతుకురా, నీదే దగుల్బాజీ బతుకు. ఏమన్నావు? రై, వేసేయండిరా. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? కనీసం వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చు కదా. అదేంట్రా, అసలే వాళ్ళని చూస్తుంటే రాక్షసుల్లో ఉన్నారు. ఏదైనా జరగరాని జరిగితే ఈ పెళ్లి వద్దు ఏమొద్దు, వెళ్ళిపోదాం పదండి. మీరే ప్రపంచంగా బతుకుతున్నావురా, మీకేమైనా మేము తట్టుకోగలమా? అది కూడా హర్షాన్ని ప్రపంచం అనుకుని బతుకుతుందమ్మా. దాని అల్లరి గురించి నీకు తెలుసుగా. ఏదో ఒకటి అడగటం, కొన్ని ఒప్పితే గొడవ చేయటం, 4 రోజుల తర్వాత మర్చిపోవటం. మర్చిపోవటానికి అది అడిగింది మార్కెట్ లో దొరికే వస్తువు కాదు నాన్న, తన మనసుకు నచ్చిన మనిషిని. దానికి పెళ్లి చేయమని అడిగిన మేమే ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదరా. మీరు చెప్పారనో అది అడుగుతున్నానో నేను ఇక్కడికి రాలేదు. అది అడిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాను. పుట్టినప్పటి నుంచి ప్రతిదీ లాక్కునే నా చెల్లి ఫస్ట్ టైం హర్ష కావాలని అడిగింది. అన్నగా అది తీర్చడం నా బాధ్యత. ఒక ఆడపిల్లగా తను అల్లరి చేసి ఉండొచ్చు కానీ మనం అల్లరి పాలే పనులు, మన కుటుంబంతో అలదించుకునే పనులు తను ఏ రోజు చేయలేదు.
తనని ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే నా భారం దిగిపోతుందని నేను ఇక్కడికి రాలేదు. తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చా. ఇది పుట్టాకే మీ కూతురు, కానీ అమ్మ కడుపులో ఉండగానే నా చెల్లెలు. దీనికోసం నా ప్రాణాలను ఇస్తాను. దీన్ని పెళ్లి చేశాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది.